ఇప్పుడు ఏంటి అంటే పేషెంట్‌కి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో, ఎలాంటివి అంటే పేషెంట్స్‌కి ఇమ్యూనిటీస్ తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి నార్మల్‌గా ఇన్ఫెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం పీల్చుకునే గాలి నుంచి గానీ, మనం తీసుకునే ఫుడ్‌లోంచి గానీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మనం పీల్చుకునే గాలి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని ఎలా ప్రివెంట్ జేయాలి అంటే మనం మాస్క్ ధరించడము, లేకపోతే మన దగ్గరికి వచ్చే రిలేటివ్స్‌ని గానీ, పేషెంట్ దగ్గరికి వచ్చే రిలేటివ్స్‌ని గానీ రిస్ట్రిక్ట్ చేయడము. సో, పేషెంట్‌తో పాటు ఉండే అటెండెంట్ కూడా మాస్క్ ధరించడము. దీనివల్ల ఏంటంటే గాలి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని మనం కొంచెం ప్రివెంట్ చేయడానికి అవుతుంది. ఫుడ్‌లోంచి వచ్చే ఇన్ఫెక్షన్స్‌ని ఎలా ప్రివెంట్ చేస్తాము అంటే మనం తీసుకునే ఫుడ్ మంచిగా బాయిల్ చేసి అంటే బాగా ఉడికించి వేడి వేడిగా ఉన్నప్పుడు పేషెంట్‌కి ఇవ్వడం గానీ, ఇలాంటివి చేయడం వల్ల కొంచెం ఫుడ్ నుంచి వచ్చే ఇన్ఫెక్షన్‌ని ప్రివెంట్ చేయొచ్చు. ఇది కాకుండా ఏంటి అంటే ఉడకనివి అంటే పచ్చి కూరగాయలు గానీ, ఆకుకూరలు గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ ఇలాంటివి తినకపోవడము. డ్రై ఫ్రూట్స్ ఇవి ఏంటంటే చాలా కాలంగా స్టోర్ అయి ఉంటాయి. దీంట్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటది. అందుకోసమే డ్రై ఫ్రూట్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం మనకి బెటర్.